ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు సౌందర్య లహరిలోని 20వ శ్లోకం గురించి పూర్తి వివరణ అయితే మనం విందాము. ముందుగా శ్లోకం గురించి అయితే విందాము. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి టీకా గురించి అయితే విందాం. ఓ జగజ్జనని యహ ఏ సాధకుడు అంగేభ్య కరచరణాది అవయవముల నుండి కిరణ నికురుంబామృతరసం వెలుగుల వెల్లువ నుండి పుట్టిన అమృతరసమును కిరంతిం వర్షించుచున్న దానివిగా త్వాం నిన్ను హృదయమునందు హిమకరశిలామూర్తి శివ చంద్రకాంతి మణిమయ ప్రతిమ వలె ఆదత్తే ధారణ చేసి ధ్యానించును. సహా ఆ సాధకుడు సర్పాణం పాముల యొక్క దర్పం పొరుగును శకుంతాదిపై ఇవ గరుక్మంతుని వలె అనగా గరుక్మంతుడు శాంతింపజేసినట్లు సమయతి శాంతింపజేస్తున్నాడు. జ్వరపృష్టాన్ జ్వరతాపముచే బాధపడు వారిని సుధాధారశిరయ అమృతమును స్రవించు నాడి వంటి దృష్ట్యా వీక్షణము చేత సుఖయతి సుఖమును కలుగచేయుచున్నాడని టీకాలో చెప్తూ ఉన్నారు. తర్వాత తాత్పర్యం గురించి అయితే మనము విందాము. జగజ్జనని కరచరణాది అవయముల నుండి ప్రసరించు కిరణపుంజము నుండి జనించిన అమృతరసమును వర్షించుచుండు నిన్ను ఏ సాధకుడు చంద్రకాంతి మణిచే నిర్మితమై దేహము గల ప్రతిమ వలె హృదయమును ధారణ చేసి ధ్యానించును. ఆ సాధకుడు విషసర్పముల దర్పమును గరుక్మంతుని వలె శాంతింపజేయను. జ్వర తీవ్రత వలన తాపమును పొందు రోగులకు అమృతధారను స్రవించు నాడి వంటి చలని చూపు మాత్రము చేతనే ఆ తాపమును జ్వరబాధను తొలగించి సుఖమును కలుగజేయును కదా అని తాత్పర్యం చెప్తూ ఉన్నారు. తర్వాత వివరణ ఏంటంటే అమ్మవారి అనుగ్రహము అనంతమైన అనువర్తములు కలిగింది. మధురమైన ప్రసంగములు చేయగల సామర్థ్యమును రచనా సామర్థ్యమును సౌందర్య వికాసంతో స్త్రీజన వశీకరణ సామర్థ్యమును మరియు ముక్తిపద సామ్రాజ్యమును ప్రసాదించగల అమ్మవారి అనుగ్రహమును గూర్చి గత శ్లోకం మందు వివరించబడింది. ప్రస్తుత శ్లోకం వాటి అన్నింటికన్నా ముఖ్యమైన పరోపకార సేవా ధర్మ నైపుణ్యమును పొందుటకు అవసరము ధ్యాన రహస్యము చెప్పబడింది. సేవా నైపుణ్యం వలన పుణ్యము వలన పురుషార్థమైన ముక్తిని పొందవచ్చును. దీని బాహార్థ్యం ఏంటంటే ప్రపంచంలో రకరకముల బాధలు అనిపించేవారుందరు. విషసర్పములకు ఆటుకు గురే మరణ బాధను పొందువారికి అమ్మవారి భక్తుడు చక్కని ఉపశమను చేయగలడట. ఇందుకు అమ్మవారిని ఏ విధంగా ధ్యానించవలనో ఇక్కడ చెప్తూ ఉన్నారు. చంద్రకాంతి మణిచే నిర్మితమైన దానిగా అమ్మవారిని తన హృదయంలో సాధకుడు ధ్యానించాలి. అంతేకాదు అట్టి అమ్మవారి కరచరణాధ్యావయముల నుండి ప్రసరించు కిరణముల నుండి అమృతరసం వర్షించినట్లు కూడా ధ్యానించవలను. ఇట్టి ధ్యాన ఫలితంగా సాధకునికి ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసాదించబడింది. ఎవరైనా విషసర్పము యొక్క కాటుకు గురి బాధపడుచున్నా వారిని బాధించి దర్పం అనగా విషమును పక్షిరాజుని గరుక్మంతుని వల్ల సాధకుడు తన స్పర్శతో హరించి వారికి ఉపశాంతిని చేయగలడు. అమృతధారను స్రవించు నాడి వంటి తన చల్లని చూపుతో తీవ్ర జ్వర తాపమునకు గురి అయిన రోగులకు ఆ జ్వర బాధను తొలగించి ఉపశాంతిని కలుగజేయగలడు. ఇట్టి దివ్య శక్తులు అమ్మవారి అనుగ్రహం వలన సాధకునికి ధ్యాన ఫలితంగా వచ్చును. అయితే ఈ పైన రెండు చెప్పాం కదా, ఈ రెండింటిలో మొదటి స్పర్శకు సంబంధించినది కాగా రెండవది చూపులకు సంబంధించింది. స్పర్శ దేహ సంబంధమైన రోగములకు, చూపు మనో సంబంధమైన బహురోగములను ఉపశాంతిని కలుగజేయని కూడా అర్థము చేసుకుని వెళ్ళను. దీనిలోని గూఢార్థం ఏంటంటే తేలు, సర్పము అనగా పాము ఇవి వృశ్చిక రాశికి సంబంధించినవి. ఆత్మనగా పదార్థత్వంలోనికి దిగబడిన స్థితిని తెలియజేయు రాశి వృశ్చికము గర్భశోకమును జనసేంద్రియమును సూచించనని జ్యోతిష్శాస్త్రం చెప్పును. పాము, తేలు ఇవి కన్నములోనికి పోవు స్వభావం గలవి అనగా ఇవి అధో మార్గమునికి సూచించును. వైకుంఠపాళిలో పరమపద సోపాన పటంలో పాముల అధో మార్గం సూచించనని తెలిసిన విషయమే కదా. మానవులు కామ ప్రలోభాలతో అధోగతిని పొందుచు వానిగా సర్పములు ఆధ్యాత్మిక విద్యలో సంకేతించబడును.
అయితే బైబిల్లో చెప్తూ ఉంటారు, అధ్యాయాల్లో ప్రతిపాదించబడిన సర్పము ఈవును వర్జిత ఫలములని తినమని ప్రలోభపెట్టరు. ఈ ఫలమును తినుట వలన భౌతిక సృష్టి పదమునకు దిగజారు అదో మార్గమును గురి అయిన మానవులను తిరిగి ఊర్ధ్వ మార్గమునకు మళ్లించు వారిగా గరుక్మంతుడు సంకేతించబడు. ఈ గరుక్మంతుడి ఊర్ధ్వ మార్గము కదా. దీని సారాంశం ఏమనగా అమ్మవారిని ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ధ్యానించి ఉపాసకుడు సాధకుడు తన స్పర్శత అనగా సాన్నిధ్య సత్సంగత్యంలో సంసార రంపడంలో చిక్కుకొని దిగజారు మానవులను ఉద్ధరించునని, తన చూపుతో సంసార తాపత్రయ బాధితులకు ఆ బాధను తొలగించి ఉపశాంతిని కలుగజేయనని అర్థం అన్నమాట. ఈ విధంగా మనము 20వ శ్లోకం గురించి విని ఉన్నాం కదా. తర్వాత 21వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి దయా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ మాత్రేయ నమః.